అందరికీ నమస్తే. నా పేరు అన్నారు. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం అరుగుల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ స్వరూప గారితోని మన ముఖాముఖి కార్యక్రమంలో అయితే మనం ఉన్నాం. స్వరూప గారిని మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వరూప గారు. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు స్వరూప సార్. అరుగుల్ వన్ మరి ఆర్మూర్ ప్రాజెక్ట్ జక్రంపల్లి మండలం. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మీరు పనిచేస్తున్నారు? మీ సమస్యలు ఏంటి? ప్రభుత్వాన్ని ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? పిల్లల పట్ల కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఎలా చూసుకుంటున్నారు? 24 years నడుస్తుంది సార్. అది ఇక్కడ పిల్లలది మేము రోజు ఏమేం చేస్తామని చేస్తున్నాం సార్. తల్లుల సపోర్టు బాగుంది. వాళ్ళకు ఫుడ్ ఇస్తాం రోజు. ఇక్కడ వంట వేసి తిని వెళ్తారు. మళ్ళీ మాకు ఇక సూపర్వైజర్ అయినా ఎవరిదైనా సపోర్ట్ బాగుంది. అందరూ. మీ సూపర్వైజర్ పేరేంటి? రమాదేవి మేడం. ఇలా విజిటింగ్ చేస్తుందా? చేస్తారు నెల నెల. మీ యొక్క సిడిపో మేడం గారు వాళ్ళు కూడా వేస్తారు. మొన్న ఈ నెలలు వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మీకు ధర్నా ఉందా? ఏ సమస్యల పైన ధర్నా చేస్తారు? దేనికోసం ధర్నా చేస్తారు? ప్రభుత్వాన్ని ఏం అడగాలనుకుంటున్నారు? మాకు సాలరీ కావాలని ప్రతిదీ సార్ ఇక సమస్యలపై సాలరీ తక్కువ ఉంది, ఎక్కువ వేయాలని. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తారు? 24 years. 24 years నుంచి మీ ఇక్కడ మీకు ఎలాంటి రిమార్క్ లేదని పిల్లలను చాలా బాగా చూసుకుంటున్నారు. గ్రామస్తులు అంటారు, ఏమంటారు దీనిపైన? నేను మనస్ఫూర్తిగా నేనైతే పిల్లలను బాగా చూసుకుంటున్నా సార్. మా ఆయ కూడా బాగానే చూసుకుంటుండే. ఆమె కూడా మీరు 24 years నుంచి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం కూడా అంటారు, ఏమంటారు దీనిపైన? పెడుతున్నాను సార్. సో 24 years నుంచి పిల్లలు ప్రాపర్గా నెల నెల మీటింగ్ అంటే అటెండ్ చేస్తున్నారు అంటారు, ఏమంటారు దీనిపైన? పెడుతున్నాం సార్. కమిటీది వాళ్ళ సంతకాలు తీసుకుంటాం పెట్టి. సరే, ఇక్కడ మనం పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం. ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తారు. ఏ విధంగా చూసుకుంటారు పిల్లలు? చాలా బాగా చూసుకుంటారు. మంచి స్పందన వస్తుందా? మీ గ్రామానికి ఎలాంటి రిమార్క్ లేదు కదా? సరే, మనం ఇంకొక తల్లితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మీ పేరేం పేరు? ఇక్కడ మీ పాప బాబానా? బాబు పాప. ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఇక్కడ? మేము ఇక్కడ. సో ఇక్కడ మీ మేడం గారు పిల్లలను ఎలా చూసుకుంటారు? చాలా బాగా చూసుకుంటారు. పిల్లల పట్ల ఎలాంటి కార్యాచరణ కలిగి ఉన్నారు? చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా చూసుకుంటారు. మీరు మంచిగా ఇక్కడ బాలామృతం అన్ని తీసుకుంటురా? అన్ని తీసుకుంటారు. ఇక్కడ భోజనం చేస్తురా? ఎలాంటి నాణ్యమైన భోజనం ఉంది? మేము ఇంట్లో ఎట్లా వేసుకుంటామో అట్లా మంచిగా వేస్తున్నాం. సరే, మనం ఇంకొక పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరమ్మా? నీ పేరేం పేరు? ఇక్కడ మీ పాప బాబానా? ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? ఎలా చూసుకుంటుంది? ఎలా చూసుకుంటుంది పాపని? మీ మేడం గారు ఎలా చూసుకుంటారు? సరే, ఇక్కడ స్థానికులు అయితే ఇక్కడ స్వరూప గారు అయితే చాలా బాగా చూసుకుంటారు. పిల్లల పట్ల అయితే మంచి శ్రద్ధ అయితే వహిస్తారు. ఇక్కడైతే ఎలాంటి రిమార్క్ అయితే లేదు మేడం గారికి. చాలా ప్రాపర్గా అయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా అయితే ప్రాపర్గా అయితే డ్యూటీ అయితే కొనసాగిస్తారు. పిల్లలకైతే A to Z అన్ని విధాలుగా వసతులు అయితే కల్పిస్తారు. పిల్లల పట్ల అయితే మంచి శ్రద్ధ అయితే వహిస్తారు. ఇలాంటి టీచర్ దొరకడం మీ యొక్క స్కూల్ యొక్క అదృష్టం అని చెప్పేసి ఇక్కడ తోటి స్థానికులు కూడా ఇక్కడైతే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మనం చివరిగా మనం మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, మీరు ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారని, పిల్లలకు మంచి వసతులు కల్పిస్తున్నారని, పిల్లల పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉన్నారని, పిల్లల కోసం అన్ని విధాలుగా మీరు ప్రాపర్గా డ్యూటీ చేస్తున్నారని, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా ప్రాపర్గా ఉంటున్నారని స్థానికులు అంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఉంటాం సార్. ప్రతిరోజు 9 నుంచి 4 వరకు ప్రతిరోజు వాళ్ళకి పౌష్టికాహారం పిల్లలకు పెడతాం. ఇదైతే రోజు జరిగేది సార్. సరే, మరి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని కోరేది ఏంటి? మీ సమస్యలు ఏంటి? దేనిపైన ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? బిల్డింగ్ శాంక్షన్ అయితే నా పేరు మీద సార్ వచ్చింది ఆల్రెడీ. మనీ కూడా వచ్చింది, కానీ ఇక్కడ ప్లేస్ లేదు. ఎంత వచ్చింది మనీ? ఎంత తీసుకున్నారు? మనీ నాకు రాదు సార్. అంటే స్టార్ట్ చేస్తే ఎంత ఎంత ప్రాపర్ గా మనీ శాంక్షన్ అయిపోయింది వాళ్ళకి తెలుసు ఏది సార్. సరే, ఓకే. ఇప్పుడు అయితే ప్లేస్ లేదు ఇక్కడ. మన ఊరు వాళ్ళు ఇయ్యారు ఇక్కడ ప్లేస్ అంటే లేదు. వాళ్ళు ఉంటే ఇస్తారు. సమస్య ఏంటి? ప్రభుత్వాన్ని ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? వాళ్ళు నా బిల్డింగ్ కోసమే
అంటుంటుంది సార్, కానీ బిల్డింగ్ నా పేరు మీద వచ్చింది కానీ ప్లేస్ లేదు ఇక్కడ. వేతన పైన ఈరోజు ధర్నానా దేనిపైన ధర్నా? వేతన మీద ప్రతిదీ ఉన్నాయి మాకు సమస్యలు కదా సార్ అవన్నీ. చెప్పాలి మీరు ప్రభుత్వం దృష్టికి చెప్తుంది కదా, మా మీడియా అనేది ప్రజలకు తెలియజేస్తుంది. దేనిపైన సమస్య, దేనికోసం పోరాడుతుంది? ఇంకా ఈఎంఐ పెన్షన్ కోసం ఒకటి. ఇంకా ప్రతిదీ ఇంకా ఎన్ని ఉన్నాయి. సరే, ఇక్కడ స్వరూప గారు అయితే ప్రభుత్వాన్ని ఏం విజ్ఞప్తి చేస్తుందంటే, ఈ రోజు మా అంగన్వాడీ టీచర్లు అందరి తరఫు నుంచి ఈ రోజు అయితే మన ఆరుమూరులో అయితే ధర్నా అయితే చేస్తున్నాం. ఆ ధర్నా గల కారణం ఏంటంటే, మా యొక్క పెన్షన్ విషయంలో కానీ, మా వేతనాల విషయంలో కానీ, మాకు ఆన్లైన్ క్లాసులు ఎక్కువ అవుతున్నాయి, ఒత్తిడి అవుతుంది, ఫోన్లు కూడా సపోర్ట్ చేస్తలేదు మాకు. దాని విషయంలో కానీ, మా ఫోన్ బిల్లింగ్ విషయంలో కానీ మమ్మల్ని అయితే గుర్తించగలరు ప్రభుత్వం. మేము 24 ఏళ్ల నుంచి ఇక్కడ ఉత్తమ ఉపాధ్యాయులు కూడా అయితే మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని గుర్తించే వరకు ఈ పోరాటం మేము ఆగదని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేయాలనుకుంటుంది. ప్రభుత్వం తరఫున ఈరోజు మేము ధర్నా అయితే సిద్ధపడి ఉన్నాం. మాకు ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మా టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున మేడం గారు అయితే ఇక్కడ కోరడం జరుగుతుంది. చివరిగా మేడం, మీ యొక్క ధర్నా సక్సెస్ కావాలని, మీ ధర్నాలో మీ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని మా టుడే 18 న్యూస్ ఛానల్ మీకు సపోర్ట్ గా ఉంటుంది. మీకు ఎప్పుడు ఎల్లవేళలా మా ఛానల్ మీ యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. మీ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. చివరిగా ఏం మాట్లాడాలనుకుంటున్నాం? ఇదే సార్, ప్రభుత్వం గుర్తించి మాకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కొంచెం తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. మేము 24 ఏళ్ళ నుండి పోరాటం చేస్తున్నాం వల్ల ఏ కొన్ని కూడా మాకు ఇప్పటికీ నెరవేర్చలేరు. ఇక ఎక్కువ పని భారం ఎక్కువ అవుతుంది కానీ సాలరీ తక్కువ, చాలా తక్కువ ఉంది. అలా ఫోన్లు పనిచేయ, నెట్ ప్రాబ్లమ్, అన్ని ప్రాబ్లం ఉంది సార్. మాకు గుర్తించి మంచి సాలరీ ఇవ్వగలరని పనిపోతుంది. చూశారా, ఈ యొక్క ధర్నా విజయవంతం కావాలని మా టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున కోరుకుంటూ, మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా జకరంపల్లి మండలం అరుగురు గ్రామం